హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు అయితే మనం తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం వల్ల నాకెంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయడమే కాకుండా మన ఛానల్కి కొత్తగా ఎవరైతే వస్తారో సో సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. నోటిఫికేషన్ వివరాలు చూసుకుంటే యూహెచ్ఆర్ఎస్ గ్రేడర్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సైంటిఫిక్ ఏపీఏసీ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకి 1 మంత్ ఎగో అనేసి ఇవ్వడం జరిగింది. కానీ సో ఇప్పుడు వరకు అయితే అప్లికెంట్స్ అయితే తీసుకోవడం అనేది ఈ యొక్క కంపెనీ అనేది జరుగుతుంది అనమాట. అయితే మనకి ఇక్కడ చూడండి, ఇదైతే రిమోట్ అనమాట. పూర్తిగా ఇంటి దగ్గర నుండే పనిచేయవచ్చు అనమాట ఈ యొక్క జాబ్కి. అలాగే ఓవరాల్గా 100 అప్లికెంట్స్ అయితే వాళ్ళకి వెళ్ళడం జరిగింది ఆల్రెడీ. ఎంట్రీ లెవెల్గా పార్ట్ టైంగా కూడా మీరు ఈ యొక్క వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. 5,001 నుంచి 10,000 ఎంప్లాయీస్ అయితే ఈ యొక్క కంపెనీలో చేయడం జరుగుతుంది. ఐటీ సర్వీసెస్ అండ్ ఐటీ కన్సల్టింగ్గా. అలాగే 19 స్కూల్లో అల్యూమినియం వర్క్గా చేస్తున్నాయి అనమాట. అంటే ఆ యొక్క స్కూల్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉంటారో సో అటువంటి వారందరూ కూడా దీంట్లో వర్క్ అనేది చేయడం జరుగుతుంది. స్కిల్స్ వచ్చేసరికి మంచిగా కమ్యూనికేషన్ అనేది మీకు రావాలి. టీం వర్క్ని మీరు మంచిగా బిల్డప్ చేసి మీరు టీమ్ మేనేజ్మెంట్ లాగా వర్క్ చేస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మీకు ఇది ఎవరు మనకి రిక్రూట్ చేసుకుంటున్నారంటే జోసఫ్ గారు మనల్ని రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో రిక్రూట్మెంట్ స్పెషలిస్ట్ ఎట్ సైంటిఫిక్ ఫార్మలీ పాస్క్ట్రా ఈడిఈజిజి అనేసి ఇవ్వడం జరిగింది జాబ్ పొజిషన్ అనమాట. సో అబౌట్ ద జాబ్ అనమాట. జాబ్ గురించి తెలుసుకుంటే వీఆర్ లుకింగ్ ఫర్ స్పీకర్స్ ఫ్రమ్ మెనీ డిఫరెంట్ లాంగ్వేజెస్ టు జాయిన్ అవర్ టీమ్ యూహెచ్ఆర్ఎస్ ఇంటర్నెట్ జడ్జెస్ అనేసి ఇవ్వడం జరిగింది. తెలుగు వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క జాబ్కి. ఎందుకంటే మెనీ లాంగ్వేజెస్ అనేసి ఇవ్వడం జరిగింది కదా, డిఫరెంట్ లాంగ్వేజెస్ అనమాట. సో మీరైతే తెలుగు వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఈ యొక్క జాబ్కి, ఎవరు మిస్ చేసుకోవద్దు. అయితే ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ యూహెచ్ఆర్ఎస్ అనేసి ఇవ్వడం జరిగింది. యూహెచ్ఆర్ఎస్ ఈజ్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ గ్లోబల్ లీడింగ్ ఏఐ డెవలపర్ వేర్ యూ క్యాన్ టేక్ పార్ట్ ఇన్ వైడ్ ఏ వెరైటీ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండ్ టాస్క్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యూహెచ్ఆర్ఎస్ అనేది ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ అనమాట. అంటే ఏఐని డెవలప్ చేసే విధంగా ఉంటుందన్నమాట. ఇదైతే అనేకమైన ప్రాజెక్టులు అనేది ఉంటాయి దీంట్లో. సో ఆ యొక్క టాస్క్ని మీరు ఫుల్ఫిల్ చేసేటట్టుగా ఉండాలన్నమాట. లోకల్ సర్చ్ రిలవెన్స్ ఇమేజెస్ లీడింగ్ యాక్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. అయితే పర్పస్ వచ్చేసరికి దిస్ ప్రాజెక్ట్ విల్ హెల్ప్ ఎక్స్పాండ్ అండ్ ఇంప్రూవ్ అవర్ క్లయింట్స్ ఏఐ టెక్నాలజీస్. సో మన యొక్క క్లయింట్స్ ద్వారా వీళ్ళైతే ఏఐ టెక్నాలజీస్ని ఇంప్రూవ్ చేయడానికి, ఇంకా ఎక్కువ ఎక్స్పాండ్ చేయడానికి వీళ్ళైతే చూస్తున్నారనమాట. అయితే మెయిన్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి మీకు ఉండవలసినవి యు ఆర్ ఫ్లూయెంట్ ఇన్ ద లాంగ్వేజ్ అని చూడడం జరిగింది. మీ యొక్క లాంగ్వేజ్లో మీరు ఫ్లూయెంట్గా మాట్లాడగలరా లేదా అనేది ఉండాలి. యూ అప్లై ఫర్ సమ్ ఆఫ్ దమ్, డూ నాట్ రిక్వైర్ నేటివ్ స్పీకర్స్, ఓకేనా. సో బట్ ఏ హై లెవెల్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో బాగా మాట్లాడే విధంగా ఉండాలన్నమాట మీ యొక్క లాంగ్వేజ్లో. యూ హ్యావ్ యాక్సెస్ టు ఏ ల్యాప్టాప్ అండ్ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్. మీకైతే ఖచ్చితంగా ల్యాప్టాప్ అనేది ఉండాలి, అలాగే మంచిగా ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి. సో యూ బ్రాడ్బ్యాండ్ కావచ్చు, యాక్ట్ కావచ్చు, లేకపోతే జియో బ్రాడ్బ్యాండ్ కావచ్చు. సో ఇటువంటివి ఏవైనా ఉంటే ఇంటర్నెట్ కనెక్షన్స్ మీరు పెట్టించుకొని ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. సో మెయిన్ బీటెక్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చండి. ఎందుకంటే బీటెక్ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు, సి లాంగ్వేజ్ కానీ C++ కానీ ఇటువంటి వాళ్ళు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నెట్ యూస్ చేస్తారు. కాబట్టి మీరు
ఒక 60 ఎంబీబీఎస్ 30 ఎంబీబీఎస్ పెట్టుకుని ఉంటే దీనికి అప్లై చేసుకోండి. ఈజీగా మీకు జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. యూ హ్యావ్ సమ్ టైమ్ ఆన్ యువర్ హ్యాండ్స్ టు కంప్లీట్ టాస్క్. వీళ్ళు ఇచ్చే టాస్క్ని మీరైతే ఖచ్చితంగా పూర్తి చేయాలన్నమాట. న్యూ వన్స్ ఆర్ యాడెడ్ ఎవ్రీడే. సో ప్రతిరోజు కూడా మీకైతే కొత్త కంటెంట్ అనేది యాడ్ అవుతూనే ఉంటుందన్నమాట. ఓకేనా, ఎవ్రీడే కూడా. యు ఆర్ విల్లింగ్ టు ఓపెన్ యాన్ అకౌంట్ ఆన్ ద క్లయింట్స్ టు పోర్టల్. సో క్లయింట్స్ పోర్టల్లో అయితే మీరైతే అకౌంట్ అనేది ఓపెన్ చేసే విధంగా అయితే చూసుకోవాలన్నమాట ఎప్పటికప్పుడు. ఇవి మెయిన్ రిక్వైర్మెంట్స్ అనమాట మీకు. సో మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లూయెంట్గా మీ యొక్క లాంగ్వేజ్లో ఫ్లూయెంట్గా రావాలి మాట్లాడడం. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మీకైతే ల్యాప్టాప్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి. వీళ్ళు ఇచ్చే టాస్క్ని మీరు కంప్లీట్గా క్లియర్ చేసే విధంగా ఉండాలి. అలాగే అంటే కొత్తగా ఏవైతే వస్తాయో అవన్నీ కూడా యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఎప్పటికప్పుడు. సో మీరైతే క్లయింట్స్ పోర్టల్లో ఎవ్రీడే కూడా అకౌంట్ అనేది ఓపెన్ చేసే విధంగా ఉండాలి. ఇవి మొత్తం అంతా కూడా మీకు మెయిన్ రిక్వైర్మెంట్స్. అయితే అదర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి యూ విల్ వర్క్ డైరెక్ట్లీ ఆన్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ ఏ గ్లోబల్ లీడింగ్ ఏఐ డెవలపర్. మీరైతే ఈ ప్లాట్ఫామ్లో గ్లోబల్ లీడింగ్ ఏఐ డెవలపర్గా వర్క్ చేస్తారు. యూ విల్ హ్యావ్ యాక్సెస్ టు న్యూ జాబ్స్ అనమాట. సో మీరైతే మంచి కొత్త జాబ్స్తో మీరు ముందుకు వెళ్ళొచ్చు అనమాట. లోకల్ సెర్చ్ రెలవెన్స్ అండ్ ఇమేజ్ లేబులింగ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు లోకల్లో సెర్చ్ చేస్తారో వాటికి తగ్గట్టు ఇమేజెస్ లేబులింగ్ అనేది చేసే విధంగా ఉండాలన్నమాట. క్విక్ ఆన్బోర్డింగ్ అనేసి విత్ టోన్స్ ఆఫ్ ఐస్ టాస్క్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే యూ డోంట్ నీడ్ ఏ స్పెసిఫిక్ స్కిల్ లిస్ట్ ఆర్ సర్టిఫికేషన్, ఇట్ ఈజ్ సింపుల్ ప్లగ్ అండ్ ప్లే అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే యూ విల్ హ్యావ్ న్యూ జాబ్స్ టు చూస్ ఫ్రమ్ ఆన్ టాప్ ఆఫ్ రెగ్యులర్ వన్ ఫార్మ్ వర్క్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే జాయిన్ అవర్ యూహెచ్ఆర్ఎస్ టీమ్ టుడే. ఈరోజు మీరు జాయిన్ అవ్వాలన్నమాట. సో సింపుల్ గో టు అవర్ వెబ్సైట్ అండ్ డూ ద ఫాలోయింగ్ స్టెప్స్. మీరైతే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్కి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. సో నేను కూడా ఎలా అప్లై చేయాలో అనేది కూడా మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. క్రియేట్ యువర్ ఓన్ ఫామ్ ప్రొఫైల్ త్రూ దిస్ లింక్. సో ఈ యొక్క లింక్ అనేది నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. సో అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. గో టు జాబ్స్ ట్యాబ్ అనమాట. సో జాబ్స్ ట్యాబ్ని అయితే మీరు క్లిక్ చేయాలి. అలాగే క్లిక్ ఆన్ యూహెచ్ఆర్ఎస్ అనమాట. యూహెచ్ఆర్ఎస్ పైన మీరు క్లిక్ చేయాలి. క్లిక్ ద వి మోర్ బటన్ ఆన్ మైక్రో జడ్జింగ్ టాస్క్ అనేసి ఉంటుంది. సో ఆ యొక్క వి మోర్ ఆన్ బటన్ పైన ఆన్ చేసి మైక్రో జడ్జింగ్ టాస్క్ పైన కూడా మీరు క్లిక్ చేయాలన్నమాట. సో ఎనదర్ ట్యాబ్ షుడ్ ఓపెన్. తర్వాత ఇంకో ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది అండ్ విల్ గివ్ యూ మోర్ ఇన్ఫర్మేషన్. సో అక్కడైతే మీకు మంచి ఇన్ఫర్మేషన్, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అబౌట్ ద ప్రాజెక్ట్ అనమాట. సో ప్రాజెక్ట్ గురించి కూడా మీకు వివరించడం అనేది జరుగుతుందని చెప్తున్నారు. వన్స్ యూ స్క్రోల్ టు ద బాటమ్ ఆఫ్ ద పేజ్. సో మీరైతే అలాగ పైకి వెళ్తే బాటమ్ ఆఫ్ ద పేజ్ వరకు కూడా మీరు స్క్రోల్ చేయాలన్నమాట. యూ విల్ సీ ద అప్లై నౌ బటన్. సో మీరైతే అక్కడ అప్లై నౌ బటన్ అనేది చూస్తారనమాట. సో ఆ యొక్క బటన్ పైన క్లిక్ చేయాలి. సో క్వశ్చన్స్ కాంటాక్ట్ అస్ ద DGS రిక్రూట్మెంట్ /JT@scientific.com అనేసి ఉంటుంది. విల్ బీ హ్యాపీ టు అసిస్టెంట్ యూ అనేసి ఇవ్వడం జరిగింది. ఇతనికి మనం క్వశ్చన్ కానీ చేస్తే మీరు డైరెక్ట్గా అతను అసిస్టెంట్గా మనకి వర్క్ చేస్తారనమాట. లుక్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ ఇన్ ద UHRS టీమ్ అనమాట. సో మిమ్మల్ని అయితే మీటింగ్ అనేది పిలవడం జరుగుతుందనమాట. వీళ్ళైతే ఈ యొక్క టీం వాళ్ళు ఆన్లైన్ ద్వారా. ప్లీజ్ నోట్ అనేసి ఇవ్వడం జరిగింది. వన్ ఫామ్ ఈజ్ ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్ దట్ ఆఫర్స్ ఏ లార్జ్ వెరైటీ ఆఫ్ జాబ్స్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ విత్ ఏ ఫిక్సిబుల్ స్కెడ్యూల్. అలాగే వన్ ఫామ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ సైంటిఫిక్,
a global digital and technology services company. We bring together data, intelligence, and experience to deliver human scientific solutions to complex business challenges అనేసి ఇవ్వడం జరిగింది. సో వన్ ఫార్మ్ అండ్ సైంటిఫిక్ ఆర్ an equal opportunity employer and will not discriminate against any of our applicants on the grounds of race, gender, రిలీజన్ ఆర్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ అనేసి ఇవ్వడం జరిగింది. అయితే ఇదంతా కూడా మీకు ఇప్పుడు జాబ్ గురించి ఫుల్గా తెలుసుకున్నారు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. దీని యొక్క లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై ఆన్లైన్ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ యొక్క పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈజీ అప్లై నౌ పైన క్లిక్ చేస్తే మనకి అప్లై టు సైంటిఫిక్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడైతే కాంటాక్ట్ ఇన్ఫర్మ్ అనేసి ఇవ్వడం జరిగింది. మీ యొక్క ఈమెయిల్ అలాగే నెక్స్ట్ ఫోన్ నెంబర్ ఇచ్చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మీ యొక్క రెజ్యూమ్ అనేది డాక్యుమెంట్ రూపంలో అప్లోడ్ చేసి సో మీరు రివ్యూ పైన క్లిక్ చేస్తే సరిపోతుందండి. రివ్యూ పైన క్లిక్ చేయగానే ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మ్ ఇదంతా లేదా సరిగా సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. సో ఫైనల్గా మీరు సబ్మిట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది ఈ విధంగా అయితే యువర్ అప్లికేషన్ వాజ్ సెంట్ టు సైంటిఫిక్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మీకు వస్తుందన్నమాట. ఓకేనా, ఈ విధంగా అప్లై చేసుకుంటే సరిపోతుందండి, ఇంకేమీ అవసరం లేదు. సో లింక్ అయితే నేను అప్లికేషన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.